మీలో కొంతమందికి నిద్రలేని రాత్రులు గుర్తొచ్చి ఉండొచ్చు. అమ్మో, ఆ రోజులు గుర్తొచ్చుకోవడం కూడా నాకు ఇష్టం లేదండి అని కొందరు అంటారు. కొంతమందికి ఏమో అదిగో ఆ కష్టాలు, బాబోయ్ మామూలు కష్టాలు కాదండి, ఒకప్పుడు మేము పస్తులుండి మా బిడ్డలకు ఆహారం పెట్టాం. లేదంటే కొంతమంది అంటారు, ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అండి, మా ఉద్యోగంలో కానీ నా మ్యారేజ్లో కానీ తట్టుకోలేనంత ఆందోళన, తట్టుకోలేనంత భయము, తట్టుకోలేనని పరిస్థితులు కూడా నేను దాటుకుంటూ వెళ్ళానండి. ఆ రోజులు నేను అసలు గుర్తు తెచ్చుకుంటేనే నాకు చెమటలు పడతాయండి. ఈ పరిస్థితులు గుండా వెళ్ళిన వారందరికీ కూడా గాఢాంధకారపు లోయ అని చెప్పిన వెంటనే ఆ మెమరీస్లో మీరు వెనక్కి వెళ్ళి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున మీలో చాలామంది ఆ గాఢాంధకారపు లోయను దాటి కొంచెం బయటకు వచ్చారు. కానీ కొంతమంది మాత్రం ఇంకా అదే లోయలో ఉండి వారు దుఃఖపడుతూ ఉన్నారు, అదే లోయలో ఉండి వారు కృంగిపోతూ ఉన్నారు, అదే లోయలో ఉండి వారు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, ఇదిగో మీరు అక్కడే ఆగిపోవద్దు, మీరు నడవడం ప్రారంభించండి. దేవుడు మనకి తోడై ఉంటే మీ భర్త మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ కూడా మీరు మీ బిడ్డలకి శ్రేష్టమైన భవిష్యత్తును ఇవ్వగలరు. దేవుడు మీకు తోడై ఉంటే మీ అన్నదమ్ములు మిమ్మల్ని వదిలిపెట్టినప్పటికీ కూడా మీరు గొప్పగా, వారికంటే తలగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. దేవుడు మనకు తోడై ఉంటే మన స్నేహితులు మనల్ని మోసం చేసినప్పటికీ కూడా ఆ మోసము మన జీవితాన్ని ఎంత మాత్రం వెనక్కి తీసుకెళ్లకుండా అంతకంతకు కూడా దేవుడు మనల్ని వారి ముందు సక్సెస్ఫుల్గా నిలబెడుతుంది. హల్లెలూయా.